శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఏపీ సీఎం చంద్రబాబు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు. అంతకుముందు ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇక దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన కొనసాగుతోంది. శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు సీఎం చంద్రబాబు. అక్కడ ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం జలహారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు. నాగేసి ఒకటి చెప్పు. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటన కొనసాగుతోంది. ఇక పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జెన్సీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున దేవుని దర్శించుకోవడం జరిగింది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుకోవడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే 10 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్న సందర్భంగా మొత్తం అధికార యంత్రాంగంతో మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. మనం శ్రీశైలం డ్యామ్ విజువల్ చూడొచ్చు. మొత్తం 10 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్కు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీశైలం డ్యామ్కి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడము, దాదాపు 3 లక్షలకు పైనే క్యూసెక్ల నీరు ఎగువ నుండి వస్తున్నటువంటి వరదని చూసి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని పూర్తి సమాచారం తీసుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అనంతరం శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టుతో ఏదైతే గంగమ్మకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అక్కడ నుండి ఏపీ జల విద్యుత్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఆ కేంద్రాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అనంతరం రైతాంగంతోన అదేవిధంగా అధికారులతోన ఈ శ్రీశైలం డ్యామ్కు సంబంధించి పూర్తిగా రైతులతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళి రైతులతో ముఖాముఖిగా నిర్వహించనున్నారు. అదేవిధంగా రైతులు, రైతు సంఘాలు, అలాగే సాగునీటి సంఘాల అధ్యక్షులతో కానీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్కు చేరుకోవడం జరిగింది. ఆ శ్రీశైలం డ్యామ్ మొత్తం 12 గేట్లు ఉంటాయి. 12 గేట్లలో 1వ గేటు 12వ గేటు తప్ప మొత్తం 10 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. ఒక గేటు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం డ్యాము దాదాపు 885 అడుగులు ఉన్న సందర్భంలో 884 అడుగులకు చేరుకోవడం జరిగింది. 215 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్కి సంబంధించి ఇప్పటికే 210 టీఎంసీలకి చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున వరద నీరు వస్తూ ఉండడంతో శ్రీశైలం డ్యాము గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు తరలిస్తున్నారు. మొత్తం అధికార యంత్రాంగం ఉదయం నుండి ఇక్కడే ఉంటున్నారు. శ్రీశైలం డ్యాంలో ఎగువ నుండి భారీగా వస్తున్నటువంటి వరదకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ఫ్లంజ్ ఫ్లూ దాదాపు 100 అడుగుల లోపుకి ఉన్న పరిస్థితి, దాన్ని కూడా అధికార యంత్రాంగంతో అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నాయి. డ్యామ్కు సంబంధించి ఎలాంటి సేఫ్టీ మేనేజ్మెంట్
పెట్టి చూసుకుంటున్నారు, వరద నీరు వస్తే ఎలా ముందుకు కదిలిస్తున్నారు, అదేవిధంగా టీఎంసీలు పెరుగుతున్న సందర్భంలో ఎలా చేస్తున్నారు అనేది పూర్తి సమాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గత సంవత్సరము మొత్తం శ్రీశైలం డ్యామ్కి వరద రాకపోవడంతో పోయిన సంవత్సరము గేట్లు ఎత్తి దిగువకు తరలించలేదు. ఈసారి దాదాపు 15 రోజుల ముందే గేట్లు ఎత్తి దిగువ తరలిస్తున్న సందర్భం కనిపిస్తుంది. మొత్తం ఏదైతే శ్రీశైలం డ్యామ్కి ఎగువ నుండి కురుస్తున్నటువంటి మహారాష్ట్ర, అదేవిధంగా తుంగభద్ర నుండి దాదాపు 3,50,000 పైన క్యూసెక్లు శ్రీశైలం డ్యామ్కి చేరుకుంటుంది. ఆ శ్రీశైలం డ్యామ్లో ఏదైతే ఇన్ఫ్లో వస్తుందో ఆ ఇన్ఫ్లో మొత్తం 15 అడుగుల మేర ఎత్తి దిగువ తరలిస్తున్న ఆ సందర్భం కనిపిస్తుంది. నాగార్జున సాగర్కి గంగమ్మ పరుగులు ఎత్తుతున్న సందర్భం కనిపిస్తుంది. మొత్తం శ్రీశైలం డ్యాము ఉండడం, పెద్ద ఎత్తున వరద రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిసారిగా శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తిన సందర్భంలో మొదటిసారిగా శ్రీశైలం డ్యామ్కు రావడం జరిగింది. శ్రీశైలం డ్యామ్కు సంబంధించి పూర్తి సమాచారాన్ని తీసుకుంటున్నారు. గతంలో ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో నీలం సంజీవ్ రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమయంలో మాత్రమే ముఖ్యమంత్రి వచ్చి చూడడం జరిగింది. ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడం జరిగింది. ఈ డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఇప్పుడు ఉన్న సందర్భంలో ఎన్ని రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది, అదేవిధంగా సాగునీరుకు సంబంధించి మిగతా రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి ఇవ్వాల్సి ఉంటే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలు రైతాంగం ఈ శ్రీశైలం డ్యామ్ మీద ఆధారపడి రైతాంగం ఉంటుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే కల్పతరువుగా ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్కు సంబంధించి రెండు రాష్ట్రాలకి కీలకమైనటువంటి డ్యామ్ ఇది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ ఉత్పత్తిగానే అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఎంత చేస్తున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎంత అనేది పూర్తి సమాచారాన్ని అధికారులతో సమాచారం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డ్యామ్ సంబంధించి సేఫ్టీకి సంబంధించి కూడా సమాచారం తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా వాటర్ మెన్ వచ్చి ఈ డ్యామ్కు సంబంధించి ఏదైతే ఫ్లంజ్ ఫ్లూ ఉందో దాదాపు 100 అడుగుల లోపుకి దిగి మొత్తం గుంతపడడం, గొయ్యపడడంతో దానికి సంబంధించిన సమాచారం కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. డ్యామ్కు సంబంధించి ఇప్పటికే తుంగభద్ర, అదేవిధంగా జూరాల తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు శ్రీశైలం డ్యామ్కు చేరుకోవడంతో శ్రీశైలం డ్యాము 10 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది, ఫ్లడ్ వస్తే ఎన్ని రోజుల పాటు గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తారు అనే సమాచారాన్ని కూడా అధికార యంత్రాంగం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే రాయలసీమకు సంబంధించి పశ్చిమ ప్రాంతం అంతా ఎడారిగా మారుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో అంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీళ్లు తీసుకువెళ్లే విధంగా అధికార యంత్రాంగంతో డిస్కస్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు, అలాగే గాజులిన్న ప్రాజెక్టు తదితర రాయలసీమకి ఏదైతే సాగునీరు అందించాలో దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్యామ్లు పూర్తిగా నిండు కుండల తలపించే విధంగా ఉంది. అందుకోసం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం డ్యామ్కు చేరుకొని అధికార యంత్రాంగంతో పూర్తి సమాచారం తెలుసుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.